రాత్రి నాకు శోభనం జరిగింది. అవును, నీ నాన్న ఎక్కడున్నాడో తెలుసా? వచ్చాడా? అసలు వస్తాడా? బహుశా రాడేమో. నాన్న మాట్లాడడం లేదంటేనే తెగ టెన్షన్ పడిపోతున్నావే, ఇక కనపడడు అని తెలిస్తే ఏమవుతావు? హైదరాబాద్ పాత కక్షలు ఒక క్యాబ్ డ్రైవర్ని దారుణ హత్యకి దారితీశాయి. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్కి చెందిన రాఘవరావు పక్కా ప్రణాళికతో నల్గొండకు చెందిన సెల్ క్యాబ్స్ డ్రైవర్ని హత్య చేశారు. కార్ బానెట్ మీదున్న జెండా రాడ్ మీదకి తోసి నొక్కి చంపాడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సమయానికి వచ్చి నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. మై గాడ్, అంకుల్ ఎంత పని చేశారా? సెల్ క్యాబ్ డ్రైవర్ యాదగిరి అంటే రాధికాంటిని తీసుకెళ్ళిన డ్రైవరేగా. అంకుల్కి అతనికి ఏం గొడవలు ఉన్నాయి? ఉండే ఉంటాయి కార్తీక్. ఎందుకంటే యశోధర తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రాఘవరావు మావయ్యని వాడుకొని ఉంటుంది. రాఘవరావు మావయ్య కూడా యశోధరతో కుమ్మక్కై ఆ డ్రైవర్ని హత్య చేస్తుంటాడు. అసలు ఇదంతా నిజమేనంటావా? అవును కార్తీక్, లేకపోతే డ్రైవర్ని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? వాడు ఈయనకి శత్రువు ఎందుకయ్యాడు? ఈ గొడవలకి ఆంటీకి ఏమన్నా సంబంధం ఉందంటావా? మనం బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ అయ్యాడు. ఇది ఆంటీని డ్రాప్ చేసిన తర్వాత జరిగిందంటావా, లేకపోతే ముందే జరుగుంటుందంటావా? ఏంటి కార్తీక్, అమ్మ ట్రైన్లో వెళ్తూ నీకు ఫోన్ చేసింది కదా, అంటే డ్రాప్ చేసిన తర్వాతే కదా మర్డర్ జరిగినట్టు? లేదు పూజ, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఆ యశోధరతో ఒకసారి మాట్లాడితే కానీ కుదుట పడతావు. కార్తీక్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నువ్వు ఆ యశోధర రాఘవరావు మావయ్య దగ్గరికి వెళ్ళకు. ఏదో కొత్త గేమ్ ఆడి నిన్నిరికిస్తారు. ఒకసారి అమ్మతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. నిజమే. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా. అదే ఏ గుళ్ళోనో ఉండుంటుంది. తర్వాత ఫోన్ చేద్దాం గానీ ముందు పద, టిఫిన్ చేద్దాం. ఈ టెన్షన్ తగ్గాలంటే ఆంటీని చూడాలి లేదా మాట్లాడాలి. తర్వాత మాట్లాడుతూ గాని ముందు టిఫిన్ చేద్దు పదా. ముందు రా. కూర్చో. ఆ రెండు జరగనివి కార్తీక్. ఎందుకంటే దాన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా మనం పైకి వెళ్ళాలి, కానీ అది తిరిగి రాదు. వెరీ గుడ్. ఇక్కడే ఉండు, టాబ్లెట్ తీసుకొస్తానే.
सर भाई साहब सर भाई साहब गुरका सर 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 भाई साहब सर भाई साहब सर 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 भाई साहब दरवाजा खोलो ना कोई अंदर आए दरवाजा खोलो साहब मैडम कौन है मैडम 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 क्या हो मैडम 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 ये भी आएंगे मैडम मैडम कुट्टे मैडम मैडम अयो मैडम मैडम अयो अयो मैडम నిన్ను श्वेता 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 मैडम श्वेता 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 ఏం జరిగింది ఎందుకు వచ్చావు శ్వేత మేడం కొట్టారు శ్వేత 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 వెళ్ళిపోయి నేను చూసుకుంటాను కదా శ్వేత లోపల అరే శ్వేత కూర్చో శ్వేత ప్లీజ్ కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో శ్వేత శ్వేత ప్లీజ్ నా మాట విను ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు అతను కొడుతున్నావు ప్లీజ్ నా మాట విను ప్లీజ్ అలా చేయకు ప్లీజ్ రా శ్వేత 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 నా మాట విను ప్లీజ్ శ్వేత చందు వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళి జైల్లో పడిందా లేకపోతే ఆ శ్వేతనే పట్టుకుని ఏడుస్తూ ఉందా ఏం జరిగిందో అసలు ఈ నారాయణ గడొకడు వీడిని పంపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామంటే అవసరం వచ్చినప్పుడే కనపడి చావడం ఇడియట్ చెప్పు పూజ మమ్మీ సూపర్ ప్లాన్ చేసావు. కార్తిక్ పేపర్ చూసి వెంటనే షాక్ అయ్యాడు. ఆ తర్వాత షేక్ అయ్యాడు తెలుసా. మమ్మీ చాలా మజాగా ఉంది. ఆ టైంలో కార్తిక్ ఫేస్ చూస్తే చాలా నవ్వొచ్చింది. కానీ నవ్వలేను కదా. గుడ్ స్టెప్. మరి యశోధర అంటే ఏమనుకున్నావు? ఎక్కడో మూలన రావాల్సిన న్యూస్ని మెయిన్ పేపర్లో వచ్చేలా చేశాను. అవును మమ్మీ. పాపం జైల్లో ఆ రాఘవరావు, ఇంట్లో చందు ఇద్దరు ఏడుస్తూ కూర్చోవాలి. ఇప్పుడే ఏమైంది పూజ? అసలు కథ ఇప్పుడే ఆరంభమైంది. ఇక దాని లైఫ్ ఎలా మలుపు తిప్పుతానో చూస్తూ ఉండవు. ఎలా? యశోధర మాటలతో చెప్పదు, చేసి చూపిస్తుంది. చూడు. బాయ్ బాయ్.
చందు, నీ జీవితం నువ్వు ఊహించని మలుపు తిరిగే టైం వచ్చింది. కాస్కో. అక్క, నువ్వే వరి అవ్వకు, నేనున్నానుగా. ఇదంతా మా మమ్మీ చేసి అన్యాయంగా మావిని ఇరికించుంటుంది. మావిని బయటకు తీసుకురావాలంటే ముందు నిజం తెలియాలి. అవును, నాన్న అడిగితే చెప్తారుగా. పద, ఇద్దరం వెళ్ళి కనుక్కుందాం. నువ్వు ఇక్కడే ఉండక్క, నేను వెళ్ళి తెలుసుకుంటాను. లేదు రాహుల్, నాకు నాన్నని చూడాలనుంది. నాన్నతో ఒకసారి మాట్లాడితే గుండెల్లో ఈ బరువు తగ్గుతుంది. అక్క, నువ్వు స్టేషన్కి వస్తే నేను జ్వాలానుకుని పట్టుకొని జైల్లో వేస్తారు. నువ్వు అనవసరంగా ఇరుక్కుపోతావు, అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలా జరిగితే మావి తట్టుకోలేడు. అందుకని నువ్వు బయటికి రావటం మంచిది కాదు. నేను చూసుకుంటాను. శ్వేత పడుకుని ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను వస్తానక్క. శ్వేత, ఇక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నా ప్రశాంతంగా పడుకున్నావు. దురదృష్టంలోనూ అదృష్టం అంటే ఇదే అనుకుంటా. నువ్వు మామూలుగా ఉంటే మాతో పాటు నువ్వు బాధపడేదానివి. విధి ఆడే ఆట. ఆ దేవుడు శాపంలో కూడా నీకు వరాన్నిచ్చాడు. మావయ్య, ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు. ఇదంతా మా మమ్మీ ప్లాన్ అయి ఉంటుంది. ప్లాన్ ఎవరిదైనా బలైంది నేనే కదా రాహుల్. నేను బయటపడతానన్న నమ్మకం నాకు లేదు. అంకుల్, మీరు బయటపడాలంటే నిజమేంటో తెలియాలి. ఏం జరిగిందో చెప్పండి. చెప్పినా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే నా తరఫున సాక్ష్యాలు లేవు. ఉన్నా వాళ్ళు చెప్పరు. వాళ్ళ యశోధర డబ్బుకు అమ్ముడుపోయారు. మీరు చెప్పండి అంకుల్, ఎంత పెద్ద నేరమైన ఏదో క్లూ దొరుకుతుంది. చెప్తాను బాబు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఇప్పుడు చెప్పు, నన్ను ఎలా బయటికి తీసుకొస్తావు? నిజం తెలిసిన డ్రైవర్ని చంపేసింది. ఆ యశోధర తను నిజం చెప్పదు. బాధపడకుండా అంకుల్. నా గురించి బాధ లేదు రాహుల్, చందు గురించి. దానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను ఇదిగో ఇలా ఇక్కడున్నాను. ఇప్పుడు చందు ఒంటరిదైపోయింది. బాబు, నువ్వు నాకు సహాయం చేయగలవా? చెప్పండి అంకుల్. చందుకి ఇప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేరు. నేను బయటికి వచ్చేంత వరకు చందుని నువ్వే చూసుకోవాలి. ఒకవేళ నేను బయటికి రాలేకపోతే? అంత మాట అనగండి అంకుల్. చందు అక్కడ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అన్నిటికీ ఒకటే పరిష్కారం, నా చావి. అంకుల్. అవునరా, నేనే మర్డర్ చేశానని పేపర్లో కూడా న్యూస్ వచ్చి ఉంటుంది. అది కార్తీక్ చూసే ఉంటాడు. కార్తీక్ ఇప్పటి వరకు ఏమూలో నా మీద నమ్మకం ఉంది అనుకునేవాణ్ణి. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా నా మీద శత్రుత్వం పెరిగిపోయి ఉంటుంది. రాధికెక్కడుందో తెలియటం లేదు. ఆఖరి చూపైనా చూస్తానో లేదో. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. బయటపడే మార్గమే కనిపించట్లేదు. ఉందంకుల్. ఉందా? అవును అంకుల్. నేను మీతో కలిసినట్టు మమ్మీకి తెలియదు. ఇంకా తన వైపు ఉన్నాను అనుకుంటుంది. ఈ నమ్మకం చాలు మీరు బయటపడటానికి. దాన్ని యూజ్ చేసి నిజమేంటో రాబడతాను. మీరు అనవసరంగా వరీ కాకండి. అలాగే బాబు. కానీ నిజం తెలిస్తే ఆ యశోధర... నాకు తెలుసు అంకుల్. వస్తాను. జాగ్రత్త బాబు. ఏ ఆగు, ఎవరు నువ్వు? మీ అల్లుడికి అల్లుడిని. అల్లుడికి అల్లుడా? ఎవడాడు? ఓహో, జైలంటే ఖైదీలకు అత్తారీలు కదా. అలా వచ్చావా?
సరే. కానిస్టేబుల్, ఎస్ సార్. అతను ఎవరు రానిచ్చారు? యశోధర గారు ఏం చెప్పారు? ఎవరొచ్చినా ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు కానీ అలో చేయొద్దని చెప్పలేదు కదా సార్. వాడి పేరేంటంట? రాహుల్ అంటే సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? అప్పుడు రాఘవరావుకు బెయిల్ ఇచ్చింది రాహులా? అవును మేడం, మన రాహుల్ బాబే. ఇప్పుడు మీరు మళ్ళీ లోపలికి దోశారు, రాహుల్ బాబు వెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. మీరు జైల్లోకి దొయ్యడం, ఆయన బయటికి తీసుకురావడం, ఇదే తంతు. ఈసారి అలా జరగదు. ఎందుకంటే ఆ స్టేషన్లో మొత్తం అందరినీ కొనేశాను. ఇప్పుడు అందరూ మనవాళ్లే. హలో, నమస్తే మేడం. ఏంటి? ఎవరో రాహుల్ అంట మేడం. ఇప్పుడే రాఘవరావుని కలిసి వెళ్ళాడు. వాట్? అవును మేడం. ఓకే. ఏమైంది మేడం? ఒకేసారి గాలి తీసిన బెలూన్లో అట్ట అయిపోయారు. ఈ రాహుల్ గడికి ఏమైందిరా ఇలా తయారయ్యాడు? ఏమైందండి? మళ్ళీ ఆ రాఘవరావుకి బెయిలిచ్చాడా? నేను చెప్పానండి మీరిట్ట జైల్లోకి తొయ్యగానే బయటికి తీసుకొస్తాడని. ఏయ్, నోరు మీరా. అంటే ఇంకా ఇవ్వలేదా? ఇంకా ఇవ్వలేదు. కానీ ఆ ఎస్ఐ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు ఆ రాఘవరావుకి బెయిల్ ఇవ్వడానికే తిరుగుతున్నాడు. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి. ఏమండో, ఈ ఇంట్లో నేను తప్ప అందరూ మీకు పక్కలో బల్లేలే. ఆ రాహుల్ ఏంట్రా ఇలా మారిపోయాడు? నేను చెప్పిన మాయమాటలు విని నన్నే ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్వేతని ఇంట్లోంచి గింటేసినవాడు ఆ రాఘవరావుతో కలిసిపోవడం ఏంట్రా? ఏమండి, నేను చెప్పాను కదా, ఈ నారాయణ తప్ప ఈ ప్రపంచంలో మీకు హెల్ప్ చేసేవాడు ఎవ్వడు లేడని. రేయ్, అవకాశం దొరికింది కదా అని నీ గురించి నువ్వే డప్పు కొట్టుకోకు. రాని, ఆ రాహుల్ని రాని, వాణ్ణే అడుగుతాను. రాహుల్, ఎక్కడి నుంచిరా రావడం? మమ్మీ, నేను విషయం అడగాలి. ఆ రాఘవరావు రాధికల గురించేనా? అమ్మగారికి కాస్త నెట్వర్క్ ఎక్కువలే బాబు, అన్నీ తెలుస్తుంటాయి. ఎరా, ఆ శ్వేత నిన్నెంత ఇబ్బంది పెట్టింది, ఎంత నాటకం ఆడింది, చివరికి నీ జీవితాన్ని నాశనం చేసింది. అలాంటి దాని తండ్రికి నువ్వు బెయిలిచ్చి విడిపించడమేంట్రా? నువ్వు పొరపడుతున్నావు మమ్మీ. నేను శ్వేత్ తండ్రి కాదు బెయిలిచ్చింది, నా అక్క చందుని పెంచిన తండ్రి రాఘవరావుకి. రాహుల్, ఇద్దరు ఒకరే కదరా? అయినా సరే ఇదే సహాయం శ్వేత అడుగుంటే చేసేవాడిని కాదు. నా చందు అక్క అడిగింది, అందుకే చేశాను. రాహుల్, ఆ రాఘవరావు సామాన్యుడు కాదురా. అవును బాబు, మేడం గారితో పాటు నీ చెవులో కూడా పెద్ద పువ్వు పెట్టాడు. అంటే రాహుల్, నువ్వు అనుకుంటున్నట్టు చందు నీ సొంతక్క కాదురా. ఆ రాఘవరావు తన స్వార్థం కోసం అల్లిన కట్టు కథ. అవును బాబు, మా బావ మనందరి చెవుల్లో జిల్లేడు పూలు పెట్టి తాను అనుకున్న సాధించేశాడు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అవునరా, అదిరా అసలు విషయం. నువ్వు అనుకుంటున్నట్టు పూజ రాధిక కూతురు కాదురా. రాధిక కూతురు చందుయే. ఆ చందు నీకు తోబుట్టు కాదురా, పూజే నీ తోబుట్టు. మమ్మీ, నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాఘవరావుని కలిసి నన్ను ఎందుకు మోసం చేసావు నిలదీస్తాను. వద్దురా, నీకు అసలు విషయం తెలిసింది, అది చాలు. ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వదిలే రాహుల్. మరి ఇప్పుడు రాధిక ఎక్కడుంది? రాధిక నా దగ్గర సేఫ్గా ఉంది.
ఎక్కడుంది మమ్మీ? ఒరే టైం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను, అంతవరకు ఓపిక పట్టు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే మమ్మీ. ఒరే రాహుల్, ఒరే ఇటెక్కడికి రా. ఆ రాఘవరావు దగ్గరికి. ఆ మేడం గారు వద్దని చెప్పారు కదా బాబు. చూడండి, ఆ రాఘవరావు ఇలాంటి వాడు అనుకోలేదు. ఈ విషయం నా దగ్గర దాస్తాడా? మమ్మీని మోసం చేశాడు సరే, అరే బెయిల్ పిచ్చి నన్నే మోసం చేస్తాడా? వాడిని వదిలిపెడతాం లాభం లేదు. వాడి సంగతి తేల్చుకొని వస్తాను. ఒరే ఒరే నా మాట. వీడు నా మాట విన్నట్ట లేనట్ట? విని విన్నట్టుందండి. అవును మేడం, రాహుల్ బాబుకి అన్ని విషయాలు చెప్పి రాధిక విషయం ఎందుకు దాచారండి? రాధికను మనం చంపేశాం కదండి, ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఒరే వాడు ఎప్పుడు ఎలా మారతాడో వాడికి తెలీదు. వాడు పెద్ద పజిల్. ఆ పజిలే మనకి ప్రమాదంగా మారింది. ఈ విషయం వాడికి తెలిసి వాడి ద్వారా కార్తీక్ తెలిసిందనుకో, మనం కూడా ఆ రాధిక దగ్గరికి వెళతాం. వాడు ప్రతి దానికి ఏదో ఒక లాజిక్ చెప్తాడు. చూసావుగా, శ్వేత అడిగితే చేసేవాడిని కాదు, చందు అడిగింది కాబట్టి చేశానంటున్నాడు. లాజిక్కేనండి. ఇదివరకు ఒకసారి పూజ నా చెల్లి అంటూ నాకే ఎదురు తిరిగి పూజకి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత చందు అక్కని తెలిసింది, రిపోర్ట్స్ తీసుకొచ్చి పూజకిచ్చి చందుకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఎవరికి అర్థం కాడ్రా. చేసేది ముందుగా చెప్తే చెయ్యాలో మానాలో చెప్పొచ్చు, చేశాక చెప్తాడు. ఇంకేం చేస్తావు? వాడికి నచ్చింది ఏదో చేసుకుపోతాడు. వాడొక డేంజరస్ ఫెలోరా. అందుకే వాడికి చెప్పలేదు. ఎంతవరకు కావాలో వాడినంతవరకే వాడుకోవాలి. ఒక నిమిషం. హలో, ఎస్ఐ, నేను యశోధరని. చెప్పండి మేడం. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఇంతకు ముందు వచ్చిన రాహుల్ మళ్ళీ స్టేషన్కి వస్తాడు. వాళ్ళిద్దరిని కలవకుండా చూడమంటారా మేడం? వద్దు, వాళ్ళిద్దరూ కలవాలి. కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో అది నాకు తెలియాలి. ఓకే మేడం. ఏం ఫ్యామిలీ అండి, చివరికి సొంత కొడుకు మీద కూడా నిఘా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పదురా. రాహుల్ ఎటు తిరుగుతాడో, ఎవరికి సాయం చేస్తాడో, ఎవరిని మోసం చేస్తాడో వాడికి తెలియదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏంటి అమ్మ అలా చెప్పింది? అమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రాఘవరావు నా తల్లిని అపార్థం చేసుకునేలా చేశాడా? నా సొంత తోబుట్టువే నాకు శత్రువుగా మారింది. అసలు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం అంకుల్కి ఏముంది? నేను మారానని తెలిసినా కూడా ఏం చెప్పలేదు. అమ్మ చేసిన ద్రోహం గురించి చెప్పాడే కానీ అసలు నిజం ఎందుకు దాచాడు? ఓకే, అదైతే వెళ్ళి తేల్చుకుంటే సరిపోతుంది. రాహుల్ నా గురించి ఎంత కష్టపడుతున్నాడు. నిజంగా రాహుల్ లేకపోతే నో, అసలు అటువంటి ఆలోచనే రాకూడదు. రాధిక విషయం తెలుసుకున్నాడా? చందు ఎలా ఉందో? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలంటే రాధిక దొరకాలి. కార్తీక్కి రాధిక చేత నిజం చెప్పిస్తే కానీ నమ్మడు. ఇవన్నీ నేను బతికుండగా జరుగుతాయా? ఏయ్ ఆగు, ఎక్కడికి? మావయ్యతో మాట్లాడాలి. ఇంతకుముందు మాట్లాడారుగా. అర్జెంట్ పని ఉందో విషయం మాట్లాడాలి. నీకనే చెప్పేది. కానిస్టేబుల్ సార్, అతను నెలని హలో. మావయ్య, ఏమైంది రాహుల్? ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. రాహుల్, ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం చెప్పు. రాధిక అంటే పూజ తల్లి కాదు కదా? చందు నా అక్క కాదు కదా? నా తోబట్టు పూజ కదా? ఈ విషయం మీకు తెలుసు కదా? చెప్పండి, తెలుసా తెలీదా? మరి ఈ విషయం నాకు మీరు ఎందుకు చెప్పలేదు? నిన్ను అనవసరంగా పంపాను. నిజం చెప్పి ఆ యశోధర్ని మనసు మార్చేసి ఉంటుంది. పొరపాటు చేశాను. మాట్లాడరే. సారీ బాబు. నా చందుని కాపాడుకోవడం కోసం
రాధికని ఆ యశోదర బందీ నుంచి బయటికి రప్పించడం కోసం అలా చేయాల్సి వచ్చింది. అందుకని నన్ను మోసం చేస్తారా? రాహుల్, ఇదంతా మనసులో పెట్టుకుని చందుకి ఏ హాని తలపెట్టకు. నువ్వు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు. చందుని ఏమీ చేయకు. అసలే కష్టాల్లో ఉంది. నీకు సొంత అక్క కాకపోయినా అంతకన్నా ఎక్కువగా నిన్ను చూసుకుంది. చూసుకుంది. ఇప్పుడు కూడా వాళ్ళు మనల్ని చూస్తున్నారు. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. చూడండి, చేసిన మేలు పొందిన సహాయం మర్చిపోయిందా విశ్వాసఘాతకుడు అనుకున్నారా? అదేం కాదు. నేను మొదట చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నాకు నిజం తెలియటం వల్ల మంచిదైంది. బాబు, రాధిక చందు తల్లని చందుకి మీరు చెప్పమంటే చెప్తున్నాను అనుకున్నారా? చేస్తే చెప్పను. మీ పని అయిపోయింది. అంతవరకు జైల్లో హాయిగా రెస్ట్ తీసుకోండి. ఏం చేయాలో నేను చేస్తా. వస్తా. దోలు తీరిందా? వాడేదో నీకు సాయం చేస్తాడనుకున్నావు. యశోదర మేడం అంటే ఏమనుకుంటున్నావు? ఏంట్రా గాల్లో లెక్కలేస్తున్నావు? మా లెక్కలు మాకుంటాయండి. ఏం లెక్కలో అవి? అవునండి, మీ దగ్గర ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాను. మీ లక్షణాల్లో నాకు ఒక్కడు కూడా అవ్వలేదేంటండి? లక్షణాలు నేర్చుకుంటే రావురా, జీన్స్లో ఉండాలి. ఓహో, ఆ జీన్సే ఉంటే మీరు జీనియసేనండి. అదే జీన్స్ ఉన్న జీనియస్. నాకు డౌట్ అండి. ఏంటో అది? నా లెక్కలు సరే, మీ లెక్క ఏంటండి? అదా, ఆ రాహుల్ మాటలు వింటుంటే నీకేమనిపించింది? మన పార్టీలో జాయిన్ అయినట్టే అనిపించిందండి. అదే నిజమైతే అంతా మంచి జరుగుతుంది. ఇకపోతే మిగిలింది ఆ చందు. అది ఒలలో పడకుండా తప్పించుకు తిరుగుతోంది. దాన్ని కూడా పట్టుకుంటే ఓ పని అయిపోతుంది. ఓ పని అవడం కాదు, తేడా వస్తే ఓ పనే అయిపోద్ది. దాన్ని ఇక్కడికి తీసుకురావాలి. వెళ్ళి తీసుకురా. ఏంటి మేడం? నువ్వు విన్నది రైటే. బజార్కి వెళ్ళి పాల ప్యాకెట్ పట్టరామన్నది ఈజీగా చెప్తున్నారు. అమ్మా చందు, మా యశోదరా మేడం రమ్మంటుందంటే వస్తుందండి. నా బొంద పెట్టుద్ది. ఇంకో మాట చెప్పండి. తీసుకురాకపోతే నేను పెట్టేది అదే. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటండి? పాపం ఆది భార్యకు దూరమై బాధపడుతున్నాడ్రా. తమ్ముడి మీద సడన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటండి? వాడి మీద ప్రేమ కాదురా, ఆ చంద్రముఖి మీద కక్ష. అదేం కొత్తది కాదు కదండి. కక్ష కొత్తది కాదురా, అది తీర్చుకునే విధానం కొత్తగా ఉండాలి. అది దానబ్బా కలిసి ఎంత నాటకం ఆడారా. నేను అరెస్ట్ చేయించిన చందుని నా చేతులతోనే రిలీజ్ చేయించారు. నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డతో నన్నే ఎదిరించేలా చేశారు. అనుభవించాలి. ఆ అబ్బా కూతురు ఇంతకింత అనుభవించాలి. దానికి సరైన అవకాశం ఇదే. దానికి నరకం ఈ ఇల్లే. అంటే ఇప్పుడు ఆ చందుని పిలిపించేది ఆదిగారి కోసం కాదండి? చెప్పాను కదా, మనసులో మరో దాన్ని చేసుకున్న ప్రియుడు, ఎదురుగా ఇష్టం లేని మొగుడు, పక్కలో పావులాగా ఈ యశోదర ఉంటే ఇక చంద్రముఖిని పెనం మీద గింజలు ఆడుకోవచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఆదిని చందుని కలపాలి. ఇదండి వరస. ఇంట్లో ఉన్న తమ్ముడి మీద ప్రేమ కాదు, బయట ఉన్న చందు మీద ఉన్న పగతో వాళ్ళిద్దరినీ కలుపుతుందంట. ఏం ఫ్యామిలీ అండి. నేను అంకుల్ని కలిసిన విషయం మమ్మీకి ఆ ఎస్ఐ చెప్పే ఉంటాడు.
పరిమళ ఎక్కడుందేంటి? దీనివల్లే నా శ్వేతకి ఆ గతి పట్టింది. ఆ శృతికెత్తన్ గారు చేసిన పాపంలో దీనికి భాగం ఉంది. ముందు దీన్ని చంపి ఆ శృతికెత్తన్ గారిని లేపేస్తా. ఆ శృతికెత్తన్ గారిని లేపాలంటే వాడెక్కడున్నాడో తెలియాలి. దీన్ని ఫాలో అవుతే వాడెక్కడున్నాడో తెలుస్తుంది. అప్పుడు ఇద్దరిని లేపేయచ్చు. వన్ షాట్ 2 బర్డ్స్. శ్వేత, నేను ప్రశాంతంగా బతకాలంటే ఆ శృతికెత్తన్ గాడు అంతం అవ్వాలి. వాడిని లాక్కొచ్చి శ్వేత కాళ్ళ మీద పడేస్తాను. శ్వేత వాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపి పడేస్తుంది. శ్వేత, నీకు గిఫ్ట్ తెస్తున్నాను. హలో బాస్. ఎక్కడున్నావు? త్వరగా రా. నిన్నెవరన్నా చూశారంటే మన ఇద్దరు డేంజర్లో పడతాం. డోంట్ వరీ బాస్, నేను ఎవరికంటే పడనుగా. అయినా ఈ మధ్య మీరు ప్రతిదానికి భయపడుతున్నారు. మీలో ధైర్యం ఎలా చచ్చిపోయింది బాస్? నోరు మూసుకొని ఎవరికంట పడకుండా తొందరగా రా. ఓకే ఓకే, వస్తున్నాను. నీడను చూస్తేనే వెనకాల ఎవరో వస్తున్నారని భయపడుతున్నాడు. రేప్ చేసిన తర్వాత ఆ శృతికీర్తనకి మైండ్ కాస్త శృతి తప్పి మెంటలెక్కినట్టుంది. నన్ను ఫాలో చేసే దమ్ము ఎవరికుంది? పరిమళ, చాలా థ్యాంక్స్. నీకు తెలియకుండానే నాకు మార్గం చూపిస్తున్నావు. శృతికెత్తన మృత్యువు నీ తలుపు తట్టబోతుంది. తట్టుకోవడానికి రెడీగా ఉండు. రాహుల్ ఏంటి నా వెంట పడుతున్నాడు? బాస్ అడ్రస్ తెలుసుకోవడం కోసమేనా? అయ్యో, రే శృతి, ఈరోజు నిన్ను వదలనురా. ఎలాగైనా పట్టుకుంటాను. బాస్కి ఫోన్ చేసి వెంటనే ఈ విషయం చెప్పాలి. ఇందాకే కదా మాట్లాడాను. మళ్ళీ ఏంటి? ఇప్పుడెలా? ఎలాగైనా మనమే తప్పించుకోవాలి. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. డ్రైవర్, త్వరగా పోనీ. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. పోనీ ఫాస్ట్గా. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ డ్రైవర్.
ఏం కావాలి సార్? ఇందాక నీ కారులో వచ్చిన అమ్మాయి ఏది? ఆ అమ్మాయి ఎక్కడ దిగిపోయింది సార్, వేరే కార్లో వెళ్ళిపోయింది. రే సుజుకీర్తన్, ఈ రోజు కాకపోయినా ఏదో రోజు నాకు దొరుకుతావురా, నిన్ను వదలనురా. డ్రైవర్ మేడం. త్వరగా కార్తీ. ఓకే మేడం. ఇనుముతో చేరిన నిప్పుకు కూడా సమ్మేడు తప్పలు తప్పవని ఆ రాహుల్ గాడు నన్ను కూడా వెంటాడుతున్నాడు. ఆ శృతికీర్తనగాడు తను తప్పించుకోవడానికి నన్ను బలిచైపోయాడు. రాహుల్ గాడికి భయపడి బెంబేలెత్తిపోతున్నాడు. వాణ్ణి నమ్ముకుని ఇంకా వాడితో ఉండటం ఫూలిష్నెస్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రాహుల్ గాడు వాణ్ణి లేపేయకముందే ఎంతో కొంత వెనకేసుకోవాలి. ఇదే మంచి ప్లాన్. ఇలాగే చేయాలి. వాడి పేరు మీదున్న ఆస్తులన్నీ నాకే సొంతం కావాలి. అంటే పవర్ ఆఫ్ అటానీ నాకు రావాలి. వాణ్ణి చంపేయాలి. ఇప్పుడు ఆ రాహుల్ గాడు వెంటపడ్డాడని శృతికీర్తనకి చెప్దాం. వద్దులే, వాడికి ఎందుకు కనిపించావని ఆ క్రాక్ గాడు నన్ను తిడతాడు. చెప్పకపోవటమే బెటర్. ఏదో ఒకరోజు ఆ రాహుల్ శృతికీర్తన్ని పట్టుకోవడం ఖాయం. వాడు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా నరకడం ఖాయం.